ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగుకు విత్తనాలు నాటుతున్నారు. పంట సాగుకు పుష్కలంగా నీరు లభించడంతో సంబరాలు చేసుకుంటున్నారు. 50 ఏళ్లలో ఇంత తొందరగా వర్షాలు పడటం ఎన్నడూ చూడలేదంటున్నారు అన్నదాతలు. అయితే గతేడాది కంటే ఈసారి పెట్టుబడి వ్యయం పెరిగిందని చెప్పారు రైతులు. ఉమ్మడి జిల్లాలో పత్తి విత్తనాలు నాటుతున్న రైతులపై మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పండుగ నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు రైతులందరూ కూడా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పలకరించడంతో రైతులు ఆనందంగా పంటలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఎవరైతే కూలీల చేత విత్తనాలు నాటిస్తూ రైతులందరూ కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా దుక్కులలో ఒకవైపు రైతులు దున్నుతున్న సందర్భంగా వెనకాల ఏవైతే ఈ సాల్స్ వరుసలు ఉన్నాయో ఆ వరుసల్లో పత్తి విత్తనాలు నాటుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాకాలంలో తొందరగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఈ సందర్భంగా రైతు మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. కాక ఇంత తొందరగా విత్తనాలు నాటుతున్నారు, కారణం ఏంటి? వర్షాలు ముందు వచ్చేదానికి పెట్టేస్తే మొలుస్తాయని పెట్టడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది తొందరగా విత్తనాలు నాటడం? ఎట్లా ఆనందంగా ఉందా? వర్షాలు ముందుగా వచ్చుడుకు ఆనందంగానే ఉన్నాయి. ఒక ఎకరానికి ఎన్ని పత్తి విత్తనాలు నాటుతారు? ఎంత పెట్టుబడి వ్యయం అవుతుంది? ఒక ఎకరానికి ఇవి 2 బ్యాగులు పడతాయి. ఎంత ఒక ఎకరానికి పెట్టుబడి వ్యయం? విత్తనాలు కానీ అదేవిధంగా రైతులు మీరు ఎవరైతే కూలీలకు ఇస్తారో డబ్బులు కానీ అదేవిధంగా ఎరువులు కానీ ఎంత అవుతుంది? ఎకరానికి 25,000 రూపాయల దాకా అవుతాయి. కౌలు అనమతి ఉంటుంది. ఈ పెట్టుబడి ఎకరికి 25,000 రూపాయలు అవుతాయి. ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత తొందరగా విత్తనాలు నాటిన సందర్భాలు ఉన్నాయా? మేలో నాటిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఫస్ట్ టైం లేకపోతే జూన్లో అప్పుడు వస్తుంది. జూన్లో పడుతుంటే వర్షాలు అప్పుడు పెడుతుంటేవి. ఈసారి మీ ఏదైతే 18 ఎకరాల్లో ఒక 10 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటుతున్నారు, 8 ఎకరాల్లో సోయా విత్తనాలు నాటుతున్నారు. ఎట్లా దిగుబడి ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? దిగుబడి మంచి రావాలని కోరుకుంటాం కదా. దిగుబడి ఇది ఎకరానికి ఇంతకుముందు మంచిగానే పడ్డది. ఈ పత్తి కూడా ఇప్పుడు కూడా మంచిగానే పడుతుందని కొంచెం పెడుతున్నాం. ఇది కాక చెప్తున్నమాట. ఒక ఆనందం వ్యక్తం చేస్తున్న రైతుకి విత్తనాలు నాటితే ఒక పెద్ద పండగ నిర్వహిస్తే ఎంతటి సంబరం ఉంటుందో అట్లాంటి సంబరాన్ని ఆయన ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 10 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా పత్తి విత్తనాలు నాటుతున్నారు. అదేవిధంగా మరొక 8 ఎకరాల్లో సోయా విత్తనాలు నాటుతామని చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా, అంటే ఆయనకు సంబంధించిన ఆయన వయసు ఒక 55 సంవత్సరాలు ఉంటుంది. ఈ 55 సంవత్సరాల్లో ఇంత తొందరగా ఎప్పుడు విత్తనాలు నాటలేదని ఆయన చెప్తున్నారు. మరొకరు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. ఇంత తొందరగా విత్తనాలు నాటుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఋతుమానాలు ముందు వచ్చినాయని తెలవడం వల్ల ఈసారి తొందరగా నాటుతున్నాం. ఇంత తొందరగా నాటడం ఫస్ట్ టైం ఇదే. ఎప్పుడు జూన్ 7 అట్లా, జూన్ 10కి అట్లా నాటుతుంటే ఈసారి మే 28కి అట్లా, ఈరోజు మే 28 తొందరగా నాటుతున్నాం. ఈసారి అంటే పంట పండాలని ఎట్లా దేవుణ్ణి ఏమని మొక్కిండ్రు? పంటాలని దేవుని మొక్కాం, పొద్దున్నే పూజ చేసినాం, తర్వాతనే విత్తనాలు నాటుతున్నాం. ముఖ్యంగా అంటే పెట్టుబడి వ్యయం కానీ పత్తి విత్తనాలు కానీ అదేవిధంగా ఎరువులు కానీ వ్యయం ఎట్లా ఉంది? పెరిగినాయా, తగ్గినాయా, ఎట్లా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పెస్టిసైడ్స్ పెరిగినాయి. మన యూరియా డిఏపి అయితే సేమ్ రేట్సే ఉన్నాయి. పెస్టిసైడ్ రేట్స్ మాత్రం బాగా పెరిగినాయి. పత్తి విత్తనాలు కూడా 37 రూపాయల ఏమో పెరిగినట్టుంది. పత్తి విత్తనాలు 900 రూపాయలు, 910 రూపాయలు అయింది. లాస్ట్ ఇయర్ తక్కువ ఉండే. అంటే ఏదైతే మీరు పెట్టుబడి వ్యయం పెడుతున్నారో ఆ పెట్టుబడి వ్యయం అంతా మీ ఆదాయం ఉన్నది పెడతారా, లేకుంటే అప్పు తీసుకొచ్చి పెడతారా? తీసుకొస్తే ఎంత వడ్డీకి తీసుకొచ్చి పెడతారు? పెట్టుబడి వ్యయం సగం అట్లా ఉంది, సగం ఇట్లా తీసుకొచ్చి కూడా పెడతాం. తీసుకొస్తే 20% వడ్డీ ఉంటుంది 1 lakh అట్లా తీసుకొచ్చి పెడతాం. ఇక్కడ ఇంత భారీ పెట్టుబడి అంటే ఒక 1 lakh 20,000 వడ్డీ కట్టాలి. అది కూడా 4 నెలల ఎన్ని నెలలు ఉంటుంది? 6 months. మనం పత్తి వెళ్ళిన తర్వాత మళ్ళీ కట్టేయాలి దళారులకు. వడ్డీ బాగా కాదా? వడ్డీ బాగానే ఉంటుంది, కానీ తప్పదు ఇక. ఈ అన్నకి సంబంధించి ఏదైతే వ్యవసాయం సాగు చేస్తున్నాను, కానీ ఏదైతే భారీగా పెట్టుబడి ఉంది ఆ పెట్టుబడి వ్యయం కోసం కొంత సావుకారుల దగ్గర తీసుకొస్తున్నా. అదేవిధంగా తనకున్న ఏదైతే గత ఏడాది పత్తి కానీ అదేవిధంగా సోయా కానీ అదేవిధంగా కందులు అమ్మడంతో కొంత ఆదాయం వచ్చింది. ఆ ఆదాయంతో కొంత పెట్టుబడి పెడుతున్నానని చెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి గత ఏడాది కంటే కూడా భారీగా ఆదాయం వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఆ విధంగా ఏదైతే ఆదాయం రావాలని ఉదయం పూట పూజలు నిర్వహించి పత్తి విత్తనాలు నాటుతున్నానని చెప్తున్నారు. ఆ విధంగా ఈసారి
పత్తి పసిడి వర్షం కురిపిస్తుందని రైతులు ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.